హైవేల మీద స్పీడ్ బ్రేకర్లుండు కానీ ఎంత స్పీడ్ గా వెళ్ళినా టోల్ గేట్ల దగ్గర కొంతసేపు ఆగాల్సి వస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న క్యూఆర్ కోడ్ రీడ్ చేసి టోల్ ఫీజు కట్ చేసుకుని గేట్లు తెరుచుకునే వరకు జర్నీకి బ్రేకులు వేయాల్సిందే. వీకెండ్స్ లో సెలవు రోజుల్లో అయితే టోల్ గేట్ల దగ్గర చాలా సమయం వెయిట్ చేయక తప్పడం లేదు. ఆధునిక టెక్నాలజీతో ఈ సమస్య పరిష్కారం కానుంది. వెళ్లేదారిలో ఎన్ని టోల్ గేట్లు ఉన్నా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా సాఫీగా సాగిపోయే విధానాన్ని తీసుకొస్తుంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఈ కొత్త పద్ధతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న కాజా టోల్ ప్లాజాతో పాటు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులోని వెంకటాపాలెం టోల్ ప్లాజాల దగ్గర అమలు చేయనున్నారు. టోల్ ప్లాజాల దగ్గర శాటిలైట్ ఆధారిత జీపీఎస్, ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ రీడర్, ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికాగ్నైజేషన్ కెమెరాలు అమరుస్తారు. ఇక వాహనం టోల్ ప్లాజాకి కొంత దూరంలో ఉండగానే ఆటోమేటిక్ కెమెరా నెంబర్ ప్లేట్ ను గుర్తిస్తుంది. ఇక ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ రీడర్ వాహనం ఫాస్టాగ్ ను స్కాన్ చేసి టోల్ ఫీజు కట్ చేసుకుంటుంది. వెహికల్ టోల్ ప్లాజాలోకి ఎంటర్ అవడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే టోల్ ఫీజు చెల్లించడానికి ఒక్క సెకండ్ కూడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఒక ప్రత్యేక లేన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లైన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆటోమేటిక్ పద్ధతి కంటే మాన్యువల్ విధానంలో టోల్ ఫీజుకి అదనంగా 25% చెల్లించాల్సి ఉంటుంది. నగదు రూపంలో అయితే టోల్ ఫీజు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాలో టోల్ బూతులు అలానే బ్యారియర్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటిని తీసేస్తారు. విజయవాడ వెస్ట్ బైపాస్ మార్చి చివరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాతే టోల్ ఫీజు వసూలు చేస్తారు. వెంకటాపాలెం దగ్గర బూత్ లెస్ టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం బ్యారియర్స్ మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక జీపీఎస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే హైవే మీద ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్ ఫీజు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది.